అభివృద్ధి విషయంలో ఎవరైనా సరే తమ ముద్ర వేసుకోవాలంటే ఖచ్చితంగా అంగీకరించాలా, ఎందుకంటే అభివృద్ధి అన్నటువంటిది ముఖ్యమైనది కాబట్టి. ప్రస్తుతం ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో హైటెక్ సిటీ వైపు డెవలప్మెంట్ జరిగింది అంతా కూడా. అంతకుముందు ఫస్ట్లో ఆయన టైంలో సికింద్రాబాద్ రూట్ జరిగింది, ఇది రామోజీ ఫిలిం సిటీ కట్టడం, ఆ రూట్కి ఫ్లైఓవర్లు అవన్నీ. ఆ తర్వాత హైటెక్ సిటీ వైపున ఆ మొట్టమొదట కట్టినటువంటి సైబర్ టవర్స్ ఆయన హయాంలో ఆరంభమైతే, మిగతాది రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ఔటర్ రింగ్ రోడ్డుని ఎక్స్టెండ్ చేయడం కావచ్చు, అట్లాగే ఆ ప్రాంతం అంతా మిగతా ఫైనాన్స్ సిటీ ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల అటంతా అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోయింది. అది శంషాబాదు, షాద్నగర్ అవన్నిటి కూడా లాక్కొచ్చేసింది డెవలప్మెంట్. ఇప్పుడు మరి తన ముద్ర వేసుకోవాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఎస్పెషల్లీ ఇటుపైపుకి తీసుకొస్తున్నారు. హయత్ నగర్ నుంచి బిహెచ్ఎల్ వరకు మెట్రో లైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ప్రస్తుతం చాలా ఫ్లైఓవర్లు వస్తున్నాయి. ఎన్ని అలైన్మెంట్లు మార్చాలో తెలియదు, కానీ ఆ రూట్లోనే ఇప్పుడు ప్రస్తుతం ఇది కూడా చేస్తున్నారు, డిపిఆర్ రెడీ చేస్తున్నారు. విజయవాడ ఖమ్మం రూట్స్ నుంచి వచ్చే బస్సు ప్రయాణికులు హయత్ నగర్లో బస్సు దిగి మెట్రో ఎక్కితే మియాపూర్ దాకా 45 నిమిషాల్లో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు.